హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఈ పువ్వులు ఈ చెట్లు చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడున్నాము అనేసి. సో కొంచెం పని ఉండడం వల్ల అనుకోకుండా హైదరాబాద్ అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. లాస్ట్ వీడియోలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు వర్షాల వల్ల అసలు ఈ పూలు ఇవన్నీ నేనేం చూపించలేకపోయాను, రాలేదు అసలు. ఇంకా ఈసారి మాత్రము వర్షాలు ఆగిపోయి ఎండలు వచ్చేసరికి అత్తయ్య గార్డెన్లో ఎన్ని అయితే మందారం చెట్లు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికీ పూలు అయితే పూసాయన్నమాట. ఇంకా 80% అయితే పూసాయండి. ఇంకొక 20% ప్లాంట్స్ అయితే మొగ్గల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు అవే చూపిస్తున్నాను. ఎన్ని కలర్స్ ఆఫ్ మందారాలు ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను అత్తయ్య గార్డెన్లో. సో ముద్ద మందారము, రెక్క మందారము, ఇంకా కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ సైజు, ఇంకొన్ని అయితే నా అరచేయి అంత ఉన్నాయి ఈ ఫ్లవర్స్. సో అలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఒక్కొక్క కలర్లో డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఆరెంజ్ అనుకోండి, డార్క్ ఆరెంజ్ ఉంది, కొంచెం దాని సెకండ్ షేడ్ ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి రెడ్ అండ్ దాని పక్కన లైట్ గంధం కలర్, శాండిల్ కలర్, మధ్యలో వచ్చేసి రెడ్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ మందారము. సో ఇది కూడా సైజ్ పెద్దగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. సో రెడ్లో కూడా థిక్ రెడ్ కలర్ అనమాట. చూడ్డానికి కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్న కెమెరాలో అలా అనిపించింది అంతే. సో ఇది వచ్చేసి శాండిల్లోనే ఇంకొంచెం డార్కర్ షేడ్ అనుకోవచ్చు, అది ఆరెంజ్ అని చెప్పలేను. సో శాండిల్లోనే కొంచెం థిక్కర్ షేడ్. దాంట్లో కూడా డ్యువల్ ఉంది చూసారా, మధ్యలో వచ్చేసి రెడ్ పింక్ అలా వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట, లైట్ ఆరెంజ్. ఇది వచ్చేసి కొంచెం పింక్లోనే లైట్ కాదు డార్క్ కాదు, ఒక మీడియం కలర్. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను లావెండర్ కలర్ మందారము. ఇప్పుడైతే పువ్వు అంతా విచ్చుకొని లేదు, కానీ అసలు ఎంత డిఫరెంట్ కలర్ కదా లావెండర్ కలర్ మందారము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి. వైట్లో మధ్యలో రెడ్ కలర్ వచ్చింది. సో ఆ ఫ్లవర్ కొంచెం బాగాలేదు, బట్ స్టిల్ కలర్ కోసం చూపించాను. ఇది వచ్చేసి ఎల్లో, కొంచెం డార్క్ ఎల్లో. దాని పక్కది వచ్చేసి చూసారా స్టెప్స్గా ఉంది. మందారం అయితే రెడ్ కలరే, కానీ దీన్ని ఏమంటారో మరి 2 స్టెప్స్ 3 స్టెప్స్ కింద వచ్చింది ఫ్లవర్. ఎంత డిఫరెంట్గా ఉందో. సో పింక్లో ఇదొక కలర్ అనమాట. సో ఇందాక చూసింది మీరు కొంచెం డార్కెట్ షేడ్ అయితే ఇది దాని నెక్స్ట్ షేడ్ పింక్లోనే ఇంకొక లైట్ పింక్ కూడా ఉంది చూడండి. ఇది బేబీ పింక్ అనొచ్చు. మధ్యలో మాత్రం రెడ్ కలర్ వచ్చింది. ఎంత కలర్స్ ఉన్నాయి అసలు అత్తయ్య దగ్గర. అండ్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అంటాం కదా, మేబీ అదనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా కలర్ ఏంటి అని కూడా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ది వచ్చేసి ఎల్లో. ఆ పువ్వు అయితే సరిగ్గా రాలేదు, కానీ మ్యాంగో ఎల్లో కలర్ అది. అండ్ నాకు తెలిసి అది ముద్ద మందారం అనుకుంటా మరి. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్లో ఒక షేడ్ చూడండి, లైట్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ అండి, చూడండి ఇది ఎగ్జాక్ట్ థిక్ డార్క్ ఆరెంజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆరెంజే, కానీ కొంచెం ఫ్లవర్ బిగ్ సైజ్ ఉంది. ఆ ముందుది వచ్చేసి కొంచెం సైజ్ చిన్నగా ఉంది. సో ఇవ్వండి అత్తయ్య హైబిస్కస్ కలెక్షన్. చెప్పాను కదా ఇంకొక 20% మాత్రం ఫ్లవర్స్ ఇంకా పుయ్యలేదన్నమాట. సో ఆల్మోస్ట్ 80% కలర్స్ అవి. అండ్ ఇక్కడ కొంచెం పని మీద వచ్చాము అన్నాను కదా, సో బ్యాంక్ పని అనమాట. ఇంకా నేను ప్రణీత్ అయితే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ తక్షణ మాత్రం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే బ్యాంక్లో ఎంత టైం పడుతుందో తెలీదు. సో తను అంతసేపు ఉండలేదు. నిద్ర పోయేటప్పుడు మాత్రమే నేను కావాలండి తనకి, లేకపోతే డే అంతా అత్తయ్య దగ్గర హ్యాపీగా ఉంటుంది, తినేస్తుంది, పెట్టింది తింటుంది, ఆడుకుంటూ ఉంటుంది. సో డే అంతా నేను కావాలి అని అయితే అడగదు, కానీ నైట్ మాత్రం పడుకునేటప్పుడు నేను ఉండాలి తనకి. ఇంకా కానీ అలా అని తను చూస్తూ ఉండగా అయితే పంపించదనమాట. సో తను అలా లోపల ఎక్కడో ఉన్నప్పుడు మేమిద్దరం సైలెంట్గా బయటకు వచ్చి స్టార్ట్ అయ్యాము. బ్యాంక్ అయితే కొంచెం దగ్గరే, ఇంకా అందుకే ఇద్దరం బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము.
ఇంకా బ్యాంక్ పని అయితే అయిపోయింది. వెళ్ళేదారిలో ప్రణీత్కి ఏదో ప్లాస్టిక్ ఐటమ్స్ కావాలి అంటే వెళ్ళామన్నమాట. సో అసలు షాప్ అయితే చూడడానికి చిన్నగా ఉంది కానీ ఎంత కలెక్షన్ ఉందండి. అవి కూడా బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవే చూస్తున్నాము. ప్లాస్టిక్ బాక్సెస్ లాగా ఏవో కావాలి అంటే ఇంకా నేను కూడా చూస్తున్నాను అనమాట, నాకేమన్నా నచ్చినవి ఉంటాయా అనేసి. సో సైజ్ అయితే లేదంట ఇక్కడ, ప్రణీత్ అనుకున్న సైజ్ అయితే దొరకలేదంట. ఇంకా అందుకని మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. అన్న తిడుతున్నావు ఎందుకు తక్ష? ఆ ఫ్రూట్ తిన్నావా? ఎన్ని తిన్నావు? 1 తిన్నావా? సరే దా దా లోపల రా పదా. నేను తిన్నాను, నేను ఈరోజు వెజ్. నేను చికెన్ తిన్నానా? నాకు వద్దు నానా. ఈ ప్లేట్ తెచ్చుకుంది ఎవరు? ఇది ఎవరిది ప్లేట్? నాన్నదా? అమ్మ తినద్దా? నువ్వు మీ నాన్న తింటే చాలా. ఈ ఆడపిల్లలు ఉన్నారు చూసారు, ఎంత ప్రేమో వాళ్ళ నాన్నలంటే. చూసారా, మొత్తానికైతే తినిపించింది. ఇంకా బ్యాంక్ నుంచి వెళ్ళేసరికి అత్తయ్య చికెన్ కర్రీ పప్పు చేశారు. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాను, వెళ్ళగానే పెట్టుకొని తినేసా. అప్పటికే అత్తయ్య తక్షాకు తినిపించేసి ఇంకా అత్తయ్య మావయ్య కూడా తినేసి ఉన్నారు. తినేసి ఒక చిన్న నాప్ వేసి ఇంక ఈవినింగ్ బయటకు అయితే బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూస్తూ ఉండండి, మధ్యలో చెప్తాను. ఇంకా ఇక్కడేమో నానమ్మ మనవరాలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా వెళ్తున్నారు. అసలు మేము హైదరాబాద్ వెళ్ళిన రోజు అయితేనండి మధ్యాహ్నము అన్నము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది కూడా నా చేత తినిపించుకోలేదు. నానమ్మ తినిపిస్తుంది అని వాళ్ళ నానమ్మతోనే తినిపించుకుంది. మా పాపకి వాళ్ళ నానమ్మ అంటే బాగా ఇష్టము. అత్తయ్య కూడా బాగా పక్కన పడుకోబెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా ఆడించుకుంటా, మా పాప చూసే షోస్ చూస్తా, ఇద్దరు అలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇంక మా పాప కూడా బాగా అడుగుతుంది అనమాట, నానమ్మ దగ్గరికి వెళ్దాము అనేసి. ఎక్కడికి వెళ్తున్నాము అనేది మధ్యలో చెప్తాను అన్నాను కదా. సో వీడియో సరిగ్గా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉండాలి, అక్కడ కనిపిస్తుంది. సో ఐక్యాకి అయితే వెళ్ళామండి. ఏదో కొనేయాలని కాదు, సో సరదాగా అలా కాసేపు టైం స్పెండ్ చేద్దాము, ఎంతసేపు అని ఇంట్లో అలా కూర్చొని ఉంటాము అని అయితే ఇంకా ఐక్యాకు వెళ్ళాము. సో ఈవినింగ్ 6:30 అలా వెళ్ళామన్నమాట ఐక్యాకి. ఇంకా ఎలాగో 10 వరకు ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్ళి అలా ఒకసారి అంతా చూసుకొని వచ్చాము. స్లోగా నాన్న, గుడ్ జాబ్. మేము ఐక్యాకి అయితే వీక్ డేలోనే వెళ్ళామండి. వీక్ డేలో వెళ్ళిన అంత తక్కువ రష్ అయితే ఏమీ లేదు, బాగానే ఉన్నారు జనాలు. సో వీకెండ్స్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నా అయినా బట్ స్టిల్ వీక్ డేస్ అయినా కానీ చాలామంది మేము వెళ్ళే టైంకి కూడా ఇంకా ఎంటర్ అవుతూ ఉన్నారు. చూసారా, మీరు గమనిస్తే నేను, ప్రణీత్, తక్ష, అత్తయ్య మాత్రమే వచ్చాము ఐక్యాకి. మావయ్య అయితే రాలేదండి, ఆయనకి కొంచెం లెగ్ పెయిన్ ఉండడం వల్ల నేను తిరగలేనులే, మీరు వెళ్ళిరండి అన్నారు. సో ఇంకా అందుకే మేము 4 మెంబర్స్మి వచ్చాము.
చూడండి, స్టార్టింగ్లో మాత్రం నేను ట్రాలీలో కూర్చుంటాను తీసుకోండి అని అంటది. సరే అని తీసుకొని కూర్చోపెట్టామంటే ఒక 2 నిమిషాలు కూడా ఉండదండి, వెంటనే దిగేస్తుంది. సో మీరు ఇక్కడ కూర్చోవడం చూస్తారంతే. వీడియో మొత్తంలో ఐకియా మొత్తం తిరిగినా అని ఎక్కడ అందులో కూర్చొని ఉండదు. చూస్తూ ఉండండి. ఊరికే మాకు మోతబరువు అనమాట, కూర్చుంటాను అని చెప్పి సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో నాకైతే ఒకటి అనిపిస్తుందండి, ఎవరైనా ఇల్లు కట్టుకొని ఇంటీరియర్స్ కోసం చూస్తుంటే ఓకే, మనం ఐకియాలో తీసుకోకపోయినా కానీ అసలు ఒకసారి ఐకియాకి వెళ్ళాము అంటే ఎలా డిజైన్ చేయించుకోవాలి, కిచెన్ సెటప్స్ కానీ బెడ్రూమ్ సెటప్స్ కానీ ఎలా మనం చేయించుకోవచ్చు అనే ఐడియాస్ అయితే వస్తాయనిపిస్తుంది. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ స్పేస్ని యూటిలైజ్ చేయడం కానీ సో వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేసి పెడతారు. సో ఒకసారి ఎవరన్నా హౌస్ కొనుక్కొని ఇంటీరియర్స్ చేయించుకోవడానికి చూస్తూ ఉంటే మాత్రము ఐకియాకి వెళ్ళి ఒకసారి చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో మనకి అంటే మనకున్న ఐడియాస్ కంటే ఇంకొంచెం అడిషనల్గా ఏదన్నా వస్తాయేమో తెలుస్తాయేమో అనేది నా ఫీలింగ్ అండి. సో ఇక్కడ చూసారా, 199 రూపీస్కి మల్టీ స్టోరేజ్ బాక్స్ లాగా, అంటే జ్యువెలరీ కానీ మనం మెడిసిన్స్ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఆ మూత మాత్రము టైట్గా ఫిట్ అవ్వదు, జస్ట్ కవర్ అనమాట అంతే. అండ్ ఇది వచ్చేసి స్పైస్ మిల్ అంట. సో నేను ఇదైతే ముందు వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, అంటే ఉన్నాయేమో నేనంత గమనించలేదు. సో డిఫరెంట్ అనిపించింది. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో అయితే తెలీదు. వర్క్ అవ్వకుండా ఎందుకు పెడతారులేండి, ఎలా యూజ్ చేస్తారో కానీ డిఫరెంట్ అనిపించింది. ట్రై చేయొచ్చు. 339 రూపీస్ ఉంది దాని మీద. నేనైతే ఐకియాలో అంత ప్రైజెస్ చూపించి మీకు ఐటమ్స్ అయితే చూపించలేదు, కానీ నాకు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించినవి మాత్రం యూస్ఫుల్ అవుతాయి అనేవి ప్రైజెస్తో క్లియర్గా చూపించాను. సో ఇదైతే చూసారు కదా, మనము కిచెన్లో వెల్లుల్లి అది దంచుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ కప్ అండి, సో ఇది మరి నాకు వర్తో కాదో అయితే తెలీదు. ఆ చిన్న కప్పు 299 రూపీస్ అంట. సో ఏమాత్రం వర్తో అయితే నాకు తెలీదు, కానీ డిఫరెంట్గా అనిపించింది అనేసి అయితే చూపించాను. ఇక్కడ వాల్ మీద పిక్చర్స్ ఉన్నాయి. సో నాకు ఒక డ్రీమ్ అనమాట, అలా మా హౌస్లో ఒక వాల్ మీద ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ మెమరీస్ కింద పెట్టుకోవాలి అని. సో నేను అదే చెప్తున్నాను ప్రణీత్కి, సో ఇలాంటిది ఎప్పటికైనా నువ్వు నాకు చేయించాలి అనేసి అంటున్నాను అనమాట. నాకు ఫొటోస్ అన్న ఆ మెమరీస్ని అలా డిస్ప్లే చేసుకొని చూసుకుంటూ ఉండడం చాలా ఇష్టము. ఇక్కడైతే ఇది మెటల్ ట్రాలీ అండి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో కానీ ఆర్ఎల్స్ పిల్లల ఐటమ్స్ ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 290 ఉంది. అండ్ ఇదైతే చాలా బెస్ట్ అనిపించింది నాకు. సో బాక్స్ విత్ లిడ్, ఆ బాక్స్కి కూడా వీల్స్ ఉన్నాయండి. సో ఏమైనా పిల్లల టాయ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఐటమ్స్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో బాక్స్ విత్ లిడ్ 349 రూపీస్ వర్త్ అనిపించింది. అండ్ మా పాప చూడండి, ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇలా బెడ్స్ కానీ సోఫా కానీ ఉంటే మాత్రము బెడ్ ఎక్కి పడుకుంటుంది. సో ఇంకా బాగా నడిచాము, కాసేపు రెస్ట్ తీసుకుందామని నేను అలా సోఫాలో కూర్చున్నాను. సెంటర్ టేబుల్ మీద బాటిల్స్ అవి పెట్టుంటే, అమ్మ నువ్వు కాఫీ తాగుతావా వాటర్ తాగుతావా అని అడిగి సర్వ్ చేస్తుంది. అలా మా పాప సర్వ్ చేసిన వాటర్ తాగేసి కాసేపు కూర్చొని తను కూడా తాగేసి ఇంకా అలా మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము నడుచుకుంటూ. ఇక చూడండి, అలా ఏదన్నా ఎక్కాలి అంటే మాత్రం వాళ్ళ నాన్న అడుగుతుంది, ఎందుకంటే నేనైతే ఎక్కించను అనేసి. ఇంకా ఇలాంటి తుంటర్ చేష్టలన్నీ వాళ్ళ నాన్నని అడిగి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ అండి, మనం సోఫాలో వేసుకుంటాం కదా, అది ఈచ్ 149 ఉంది. ఇలా ప్లెయిన్ అయితే అది మీకు ఏ కలర్ కనిపిస్తుందో కానీ డార్క్ మెహందీ కలరు. అండ్ ఇలా ప్రింట్ వచ్చేసి ఉన్న కవర్ మాత్రం 449 రూపీస్ అంట ఇది. సో ఇది పిల్లోకి వేసినప్పుడు ఎలా ఉంటుంది అని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, అంటే ఎవరికన్నా కావాలి అంటే ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇలా సోఫాలో అరేంజ్ చేసుకోవడానికి. ప్లెయిన్ అయితే 149, ప్రింటెడ్ అయితే 449 రూపీస్ ఉంది. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఈ ఎల్లో కలర్ వైట్ ఫ్లవర్స్ది ఉన్నాయి. సో లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ బాగా అనిపించాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అన్నమాట.
అత్తయ్య మాత్రం ఇంకా మేము కూర్చున్నా కానీ తను కూర్చోరు, అలా తిరుగుతూ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చినాయా ఏంటి అనేసి చూస్తూనే ఉంటారు. సో ఇది వచ్చేసి సెంటర్ టేబుల్ ఆర్ సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 2390 రూపీస్ అంట. అండ్ ఇంకోటి అందులోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి రెడ్ తినా ఆ రెడ్ అదే బ్లాక్ దేనా తీసుకో. బ్లాక్ పైన బ్లాక్ రెడ్ బాగాలేదు. రెడ్ బాల్. అత్తయ్యకి ఒక చిన్న కాఫీ టేబుల్ కావాలి అన్నారనమాట. సో అదే చూస్తున్నాము ఏదైతే బాగుంటుంది అని. సో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకూడదు, జస్ట్ ఎవరైనా వస్తే అలా కాఫీ ఆర్ స్నాక్స్ ఇవ్వడానికి ఒక చిన్న టేబుల్ లాగా కావాలి అనేసి అన్నారనేసి చూస్తున్నాం అనమాట. సో చాలానే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏది తీసుకోవాలి అని అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. లాస్ట్కి అయితే ఒకటైతే తీసుకున్నారు. ఇవి స్టిక్ ఆన్ మిర్రర్స్ టైప్ అండి. సో ఒక్కటి వచ్చేసి 599 రూపీస్ అని ఉంది. సో ఒకటి సింగిల్ లైన్ వచ్చేసి 599 రూపీస్ అనమాట. ఇప్పుడు మనము మనకంత ప్లేస్ లేదు, పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టుకునే అంత ప్లేస్ లేదు, కానీ మనకి ఆ పెద్ద మిర్రర్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తాయి. అండ్ ఇదొకటి మెటల్ ర్యాక్ అండి, 1990 రూపీస్ ఉంది, ఇంత పెద్ద ర్యాక్. సో ఇది మనము బాల్కనీస్లో ఏదైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే బుక్ షెల్ఫ్ కింద బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ వెయిట్లెస్ ఉంది అండ్ ఆ ప్రైస్కి అంత సైజ్ రావడం వర్త్ అనిపించింది నాకైతే. ఎక్కువ వెయిట్ అయితే బేర్ చేయలేదు, కానీ లైక్ అలా అని మరీ అంత డెలికేట్గా కూడా లేదు. సో ఇది ఇంకొక ఆప్షన్. ఇదైతే 790 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మెటల్ ర్యాక్స్ లాగా. సో అంటే మనము కిచెన్ ప్లాట్ఫామ్ మీద అలా ఏదైనా ఆయిల్స్కి కానీ పికిల్స్కి కానీ యూస్ చేయడానికి బాగుంటుంది. సో అది మనం స్టాండ్ లాగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఒక దానిలోనే 2 సైజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్క్వేర్ టైప్ ఉంది, ఒకటి రెక్టాంగిల్ టైప్ ఉందన్నమాట. సో రెక్టాంగిల్ వచ్చేసి 299 రూపీస్ ఉంది. అండ్ ఇది స్క్వేర్ టైప్ కొంచెం పెద్దదైతే 399 రూపీస్ ఉందండి. సో ఇది కూడా అత్తయ్య దగ్గర ఉందన్నమాట. సో తనకి కిచెన్ ప్లాట్ఫామ్ మీద బాగా యూజ్ అవుతుంది. సో అలా ఉంటుంది ఫిక్స్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ మా పాప చూడండి, డైనింగ్ టేబుల్ కనిపించేసరికి ఇంకా షీఈస్ ఫీలింగ్ హంగ్రీ అంట. అమ్మ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అనేసి కూర్చొని తింటా ఉంది. ఊరికే యాక్టింగ్ లేండి. ఇంకా కాసేపు అలా కూర్చొని తినింది. ఇంకా తన టమ్మీ ఫిల్ అయిపోయిందంట. అమ్మ రా నువ్వు కూడా కూర్చో, నీకు కూడా తినిపిస్తాను అని ఇంకా నన్ను కూడా పిలుచుకొని కూర్చోపెట్టుకుంది. ఇంకా సరే అత్తయ్య ఏదో చూస్తున్నారు అని ఇంకా నేను కూడా మళ్ళీ ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకున్నాను అనమాట. అలా ఒక్క నిమిషం కూర్చొని ఉన్నాము ఇంకా అత్తయ్య వచ్చేదాకా. ఆ ఐకియా మొత్తంలో నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుందండి, అదే ఇది. నాకు ఎందుకో ఈ హై డైనింగ్ టేబుల్, హై చైర్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఐకియాకి వచ్చినా కానీ ఇది చూసుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా ఎప్పటికైనా ఇది మాత్రం కొనుక్కొని నేనైతే ఇంట్లో పెట్టుకుంటాను. సో అది ఏదో స్టైలిష్గా ఉందనో లేకపోతే ఇంకోటో అని కాదు, కానీ ఎందుకో నాకు ఆ హై టేబుల్, హై చైర్ అంటే చాలా ఇష్టము. వెళ్ళినప్పుడల్లా కూర్చొని ఒక 5 మినిట్స్ అలా ఫీల్ అయ్యి వెళ్తానన్నమాట. సో అది
టేబుల్స్ చైర్స్ సెక్షన్కి వచ్చాను అంటే నాకు చాలా నేను దీనికోసమే వెతుక్కుంటానండి. కానీ లక్కీగా ఎప్పుడు వెళ్ళినా కానీ అదైతే ఉంటుంది. యా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ హోల్ హైదరాబాద్ ఐకియా. అత్తయ్యకి కూడా తెలుసు అనమాట. ఎప్పుడొచ్చినా అందరం కలిసే వస్తాం కాబట్టి అదే అంటున్నారు, నాకు తెలుసులే ఎక్కి కూర్చున్నావా నువ్వు, నీ ఫేవరెట్ కదా అనేసి అంటా ఉన్నారనమాట. సో అదే మా ఇద్దరి డిస్కషన్ జరుగుతుంది అక్కడ. ఇవి మగ్స్ అండి, కాఫీ మగ్స్ లాగా. సో 149 రూపీస్ అన్నారు. కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలర్ తప్పించి దాంట్లో అంత డిఫరెంట్గా అయితే నాకేం అనిపించలేదు. ప్లెయిన్ కప్. ఇంక ఇక్కడ మా పాప చూడండి, ఇంట్లో వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది కదా సిస్టమ్ మీద వర్క్ చేయడము. ఇక్కడ సిస్టమ్ సెటప్ చూడగానే స్టార్ట్ చేసింది కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నట్టు. అండ్ ఇది క్యూట్ లిటిల్ ఫోటో ఫ్రేమ్స్ అండి, 129 రూపీస్. ఊరికి మనం అలా టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఆఫీస్ సెటప్ అయిపోయాక కిచెన్ సెటప్ వస్తుంది కదా, ఇంకా స్టార్ట్ చేసింది అనమాట వంటలు. మా పాపకు మాత్రం వంటలు చేయడం బాగా ఇష్టము. మరి పెద్దయ్యాక ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఆ కింద స్టూల్ వేయించుకొని వాళ్ళ నాన్నతో మరి వంటలు చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇలా డిషెస్ డ్రై చేసుకోవడానికి ర్యాక్ అనమాట. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు, సో మినిమల్గా ఉంటుంది. అలానే ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టయ్యవు. సో అది 699 రూపీస్ ఉందండి. అండ్ ఇదొకటి ఇలా మనము చాపింగ్ బోర్డ్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్ లాగా 299 రూపీస్ ఉంది. ఆ వెనకాల హోల్డర్ అయితే డిఫరెంట్ అండి, మళ్ళీ ఓన్లీ జస్ట్ ఈ ర్యాక్ అది. సో వెనకాల హోల్డర్ అనేసరికి అది మళ్ళీ డిఫరెంట్ ప్రైస్ ఉంది. అంటే అక్కడ ఆ హోల్డర్ ప్రైస్ వచ్చేసి 199. సో అది చూసాక ఒక ఐడియా వచ్చింది, నిజమే మనం అలా జిప్ ట్యాగ్స్తో ఆ 2 సెట్ కింద చేసాము అనుకోండి, నైఫ్స్ చాపింగ్ బోర్డ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ ఇది రొటేటింగ్ స్టాండ్ లాగా ఉందన్నమాట. సో మధ్యలో ఆ ట్రేస్ వచ్చేసి ప్లాస్టిక్ ఉన్నాయి, కింద వీల్స్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 999 ఉంది. అండ్ ఇక చూడండి, బాత్ సెక్షన్కి రాగానే నేను స్నానం చేస్తాను అని చెప్పి వాళ్ళ నాన్నతో ఆ టబ్లో కూర్చొని స్నానం చేస్తుంది. చూసినంతసేపు చూసారు అక్కడ ఐకియా వాళ్ళు అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అరిచారనమాట, పడిపోతుంది సార్ దించండి అని. అప్పుడు దిగింది, అప్పుడు దాకా లేదు నేను స్నానం చేస్తాను అని అక్కడ టబ్లో కూర్చొని ఉందన్నమాట. ప్రణీత్ కూడా ఇంకా తను అడిగింది కదా అన్నట్టు ఏది అడిగితే అది చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ టబ్లో అయిపోయింది, ఇక్కడ మళ్ళీ బెడ్ మీద పడుకుంది. చూసారా ఎంత అల్లరి పిల్లో. ఐరన్ అదే బాగుంది అత్తయ్య, స్టైల్గా ఉంది, బాగుంది. తీసుకోండి ఫోటో. అందులో కలర్స్ ఉన్నాయి, మీకు బ్లూ ఉంది, పింక్. సో అలా వెళ్తూ ఉంటే ఈ టేబుల్ చూసాము, ఇది ముందు కూడా ఉందిలేండి కానీ అంత గమనించుకోలేదు. సో ఈసారి ప్రణీత్ కంట్లో పడిందనమాట. చూడు డిఫరెంట్గా ఉంది, సింపుల్గా ఉంది కానీ డిఫరెంట్గా ఉంది, ఐరన్ రాడ్స్ అవి వచ్చి అనేసి అంటే ఇంకా ఇద్దరం కూర్చుని దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఒకవేళ తీసుకుంటే ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఊరికే అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. కానీ బాగుందండి నిజంగా. తీసుకుని స్పేస్ ఉంటే మాత్రం బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఆ టేబుల్ని యూజ్ చేయొచ్చు బాగా. సో డైనింగ్ టేబుల్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హై టేబుల్ అనమాట అది, అందుకే ఇంకా చూస్తూ ఉన్నాను కూర్చుని. సో ఇది వచ్చేసి కిడ్స్ చైర్ అండి, 699 రూపీస్. మా పాపకి బ్లూ తీసుకున్నాము. సో అప్పుడైతే ఆ కలర్ ఆప్షన్ లేదు, ఇది కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. అండ్ ఇవి కుకీస్, క్రిస్మస్ వస్తున్నాయి కదా, సో మెటల్ కుకీస్ బాక్సెస్ లాగా ఉన్నాయి, జార్స్ లాగా. సో అవి సెట్ ఆఫ్ 3 అండి, 699 రూపీస్ అంట. సో 3 సైజెస్ ఉన్నాయన్నమాట. సో మనకు కనిపించేది పెద్దది, ఆ లోపల ఇలా చిన్న 2 బాక్సెస్ ఉన్నాయి, క్యూట్ అనిపించాయి. అండ్ అందులోనే కొంచెం పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, 499 రూపీస్ అంట. అది ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి బాక్సెస్ అయితే పొడవుగా. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 499 రూపీస్ అనమాట. ఇది వర్త్ అనిపించింది నాకు.
ఈసారి ఐకియాలో నేను ఇంకోటి కొత్తగా గమనించింది ఏంటి అంటే ఈ పెట్ బౌల్స్ అండి. సో డాగ్స్కి కానీ క్యాట్స్కి కానీ మనం ఫుడ్ ఇస్తాం కదా, సో అది పెద్ద సైజ్ వచ్చేసి 599 రూపీస్ అని ఉంది. చిన్న బౌల్ వచ్చేసి 399 రూపీస్ ఉంది. కానీ చాలా వెయిట్ ఉందండి, కేర్ఫుల్గా యూజ్ చేయాలి, కింద పడ్డాయి అంటే పగిలిపోతాయి. కానీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ ఇవి ఫ్లవర్ వాజెస్ లాగా, సో నాకు డిఫరెంట్గా అనిపించినాయి మాత్రం, ఊరికే అలా చూపిస్తున్నాను. అవేం కొత్తగా వచ్చినాయి అని కాదు, కానీ షేప్ డిఫరెంట్గా ఉంది. సో ఇవైతే కొత్తగా వచ్చినట్టున్నాయండి. 999 అంటే ఒక వాజ్. సో కొంచెం పెద్దగా ఉన్నాయి, కలర్ కూడా ఐకి క్యాచీగా ఉంది, మంచి ఆరెంజిష్ ఎల్లో. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్, రౌండ్ షేప్ డిఫరెంట్గా ఉంది. అది ఈచ్ 1490 రూపీస్ అని ఉంది. సో ఇది చూడండి, ఇది ఒక వెరైటీ. నాకు దీన్ని చూడగానే అయితే హుక్కా పాట్ అయితే గుర్తొచ్చిందండి. సో కొంచెం అలానే అనిపించింది కదా. సో దాని ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ అని ఉంది. కలర్ బాగా అనిపించింది నాకు, డిఫరెంట్గా ఉంది, గ్రీన్ కలర్ కదా. ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అత్తయ్య ప్రణీత్ బిల్డింగ్ దగ్గర ఉన్నారు. ఈ లోపు తక్షాకి ఆకలేసింది అనిందని ఇంకా ఐస్ క్రీమ్ కొనిచ్చామన్నమాట. సో పిల్లలు అంతే కదా, ఇంకా బయటకు వస్తే వాళ్ళకి ఏమైనా ఫుడ్ స్టాల్స్ కనిపిస్తే వెంటనే ఆకలేసేస్తుంది. ఇంకా అలా ఒక ఐస్ క్రీమ్ని మేమిద్దరం షేర్ చేసుకున్నాము, ఎందుకంటే మొత్తం తను ఒక్కతే తినలేదు. సో ఇదండి మా డే 1 ఇన్ హైదరాబాద్ అయితే ఇలా గడిచింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.